హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే ఈ వేసవిలో శరీర వేడిని నిమిషాల్లో చల్లబరిచి కడుపుకి హాయిగా ఉండేటటువంటి బార్లీతోటి పెరుగన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హెల్దీగాను మరియు టేస్టీగా ఉంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని ప్రిపేర్ చేయడం కోసము ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు బార్లీని వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్లు పోసి బార్లీని ఒకసారి కడగాలి. ఇలా ఒకసారి కడిగేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులో ఈ బార్లీ ఉడకడానికి సరిపడా నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ముందుగా కొంచెం ఉప్పుని వేసి ఈ కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉంచి 6 నుంచి 7 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని వేపర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఈ బార్లీ అనేది మొత్తం మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికినటువంటి బార్లీని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బార్లీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి తిరగమాత గింజలు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని కొంచెం తురిమి వేసుకోవాలి. ఇవన్నీ కాసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నటువంటి ఈ బార్లీలోకి పెరుగుని కలుపుకోవాలి. పెరుగు ఇంత క్వాంటిటీ అని ఏమి లేదు. నేనైతే ఒక 4 స్పూన్ల వరకు పెరుగుని వేసుకున్నాను. మీరు కావాలంటే మీ టేస్ట్ని బట్టి ఇంకో 2 స్పూన్లైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఈ బార్లీలోకి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగుని కలిపిన తర్వాత మరి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులోకి అవసరమైనన్ని నీళ్ళని వేసుకొని దీనంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి తిరగమాతని ఇందులో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఈ బార్లీ పెరుగన్నానికి మరింత రుచిని పెంచడం కోసము ఇందులో కొద్దిగా క్యారెట్ తురుముని అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా చాలా హెల్దీ అయినటువంటి బార్లీ పెరుగన్నం రెడీ అయిపోయింది. దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. ఈ బార్లీ అనేది మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి బార్లీతోటి ఈ పెరుగన్నాన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.